అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని ట్రంప్ అన్నారు. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్పింగ్తో చర్చించినట్లు వెల్లడించారు. ఫ్లోరిడాలోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణు నిరాయుధీకరణ అనేది గొప్ప విషయమన్న ఆయన, మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో మేం ప్రపంచాన్ని 150 సార్లు పేల్చేయగలమని హెచ్చరించారు. అయితే ఆ అవసరం లేదని, ప్రతి ఒక్కరూ డబ్బును అణ్వాయుధాలపై కాకుండా ఇతర విషయాలు, ముఖ్యంగా ప్రజలకు ప్రయోజనం కలిగించే వాటిపై ఖర్చు చేయాలని భావిస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉండాలని తాను కోరుకుంటున్నానని, దానిని సాధించడానికి మనం చాలా దగ్గరగా ఉన్నామని అన్నారు. ప్రజలకు తెలియని ఎన్నో యుద్ధాలు జరిగాయని, ప్రస్తుతం అవి లేవని ట్రంప్ పేర్కొన్నారు. అయితే 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనట్లు ఇటీవల ట్రంప్ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న అగ్ర రాజ్యాధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని తెలిపారు. రష్యా, చైనా వద్ద చాలా అణ్వాయుధాలు ఉండి ఉంటాయని, మా దగ్గర అంతకంటే ఎక్కువే ఉన్నాయని గుర్తు చేశారు. మా వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని తెలిపారు. కాగా 3 దశాబ్దాల విరామం తర్వాత అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని ట్రంప్ అన్నారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని గుర్తు చేశారు. అణ్వాయుధాల విషయంలో అమెరికా, రష్యా, చైనా 5 ఏళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, అందుకే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఎక్కడ, ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహించనున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా అమెరికా సైన్యం గతంలో క్రమం తప్పకుండా అణ్వాయుధాలను పరీక్షించేది. కానీ 1992 నుంచి అణు పరీక్షలను ఆపేసింది. ఒక్క ఉత్తర కొరియా మాత్రమే ప్రస్తుతం అణు పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే మళ్లీ 30 ఏళ్ల తర్వాత అమెరికా అణు పరీక్షలకు సిద్ధమవుతోంది.